నిజంగా ఈ సంవత్సరం 2025వ సంవత్సరం చివరి పరిశుద్ధ దినంలోనికి మనం వచ్చాం. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనల్ని కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచుతూ తన యొక్క కృపలో భద్రపరుస్తూ మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువులో మనం స్తుతిస్తూ ఆరాధిద్దాం. 91వ కీర్తన 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామండి. తొంభై 1వ కీర్తన 14వ వచనం. తీశారండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. మరి ఇంకొకసారి చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 124వ కీర్తన 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. 7వ వచనం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. 2వ సమూయేలు 22వ అధ్యాయము 2వ సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలండి. మరి ఇంకొకసారి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. 3 భాగాలను మనం చదివాం కదండి. ఈ 3 భాగాల్లో మీకు ఒక వర్డ్ పదే వచ్చింది. అది ఏంటండి? ఎవరైనా గుర్తుపెట్టారా? తప్పించాను కదండి. దేని నుండి ఈ సంవత్సరంలో మనల్ని ప్రభువు తప్పించాడో దానిని బట్టి ప్రభువుకి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మొదటి దానిలో 91:14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారిని ఆయన తప్పిస్తాడు. వేటి నుండి తప్పిస్తాడు అనేది మనం తర్వాత చూద్దాం. దావీదు కీర్తనకారుడు తాను తన యొక్క అనుభవంలో నుంచి రాస్తూ నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన కలిగి ఉన్నాను కాబట్టి ఆయన నన్ను తప్పిస్తున్నాడు. రెండవదిగా 124లో మనం చూస్తే 124వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏమనుందంటే, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరు నుండి తప్పించుకొని ఉన్నది. వేటకాండ్రు ఎలాగూ వేటాడడానికి తాను అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. చెట్టు కింద ఉండి పక్షిని వేటాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే మన మీద కూడా సాతాను ఎన్నోసార్లు దాడి చేయడానికి తాను ప్రయత్నాలన్నిటి నుండి కూడా మనల్ని ప్రభువు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. దానిని బట్టి ప్రభువును మనం స్తుతింప బద్దులమై ఉన్నాం. అలాగే 2వ సమూయేలులో కూడా మనం చూసినట్లయితే 22:1లో అక్కడ కూడా చూద్దామండి ఒకసారి. 20 చాలండి. దావీదు ఈ గీతవాక్యాన్ని
రచించాడు. ఎప్పుడంటే సౌలు చేతుల నుండి అనేక సందర్భాల్లో ప్రభువు ఆయన్ని తప్పించిన దినమున ఆయన పలికినటువంటి మాటలు నిజమే. ప్రభువు మనల్ని కూడా ఈ సంవత్సరంలో ఎన్ని సందర్భాలలో తప్పించాడో, ఎన్ని పర్యాయాలు తప్పించాడో. మన జీవితంలో మనం చాలాసార్లు అమ్మో ఇలాంటి పరిస్థితులు ఎదురైనవి అనుకున్నప్పుడు మనల్ని ప్రభువు తప్పించాడు. కాబట్టి ఈ సంవత్సరం చివరి ఈ ఆదివారం దినమన నిజమే ప్రభువు ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించాడు. నేను ఆరాధించకుండా, నేను స్తుతించకుండా, నేను ఘనపరచకుండా ఉండలేను అని మనం గుర్తు చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వచనాలని నేను చూపిస్తాను. మనల్ని వేటి నుండి ఆయన తప్పించాడు. కీర్తన 69:14 కీర్తన 69:14 నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించుము. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. ఊబి అనేది ఎలాంటిది అంటే ఒక మనిషి అందులో కాలు పెట్టిన తర్వాత మళ్ళీ పైకి రావడం అనేది చాలా కష్టం. మెల్లగా అందులోనికి దిగజారిపోతాం. అదే దావీదు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించేయా. నిజమేనయ్యా, నేను ఊబిలో దిగిపోనట్లు నా ప్రాణము అందులోనికి దిగిపోతూ ఉన్నాను, నేను జారిపోతూ ఉన్నాను. కాబట్టి నన్ను తప్పించు. ఈ సంవత్సరంలో చాలా సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు మనం ఎదుర్కొని ఉండొచ్చు. నిజమే. అలాంటి సందర్భాల్లో ప్రభువు మనల్ని ఏం చేశాడంటే ఆ పరిస్థితుల నుంచి ఆయన బయట పడేశాడు, తప్పించాడు. కాబట్టి ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎక్కడి నుంచి? ఊబిలో నుంచి తప్పించిన ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. ఊబిలో నుంచి తప్పించిన ప్రభువుని 40వ కీర్తన 2లో కూడా చూస్తే, 40వ కీర్తన 2లో కూడా చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎక్కడి నుంచి అండి? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. మనకు తెలియకుండానే అనేక సందర్భాల్లో ఈ పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరంలో మనం దిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. నిజమే. కాబట్టి ప్రభువును మనం ఎంతైనా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మొదటిగా ఊబిలో నుండి ఆయన మనల్ని తప్పించాడు. రెండవది 34:4 వచనం. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఈ సంవత్సరంలో మనం చాలా భయాలు మనల్ని ఆవరించినాయి. ఎన్నో సందర్భాల్లో భయంతో కూడినటువంటి జీవితాన్ని అనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. దావీదు కూడా అదే గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యా నిజమే, నేను నీ యొద్ద విచారణ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ భయాలన్నిటినీ చూపించావు, వాటన్నిటి నుండి నన్ను తప్పించావు. ఎంత నేను స్తుతింపబద్ధులమై ఉన్నామో అని దావీదు కీర్తనకారుడి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఎంతటి వారం? నిజంగా ఎంతైనా స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఆయన్ని ఘనపరచవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే అనేక భయాలు మనల్ని ఆవరించినాయి. మరణ భయం మనల్ని ఆవరించింది. మరణ భయం, అనారోగ్యం అనేటువంటి భయం ఆవరించింది. ఆర్థిక పరిస్థితులనే భయం ఆవరించింది. నిజమే. ఆ భయాలన్నిటిలో నుండి
ఆయన ప్రభువు విడిపించి మనల్ని ఏం చేశాడండి? నడిపించి ఈ దినాన్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన్ని మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం. మొదటిగా ఊబి నుండి మనల్ని విడిపించాడు. రెండవది భయములన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించాడు, తప్పించాడు. మూడవదిగా 48:16 ఆదికాండము 48:16. 48వ అధ్యాయము 16వ వచనములో అనగా అనగా సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చాలండి. యాకోబు గారి యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత. నిజమేనండి, ఎన్ని కీడులు మనల్ని ఆవరించినాయి. యాకోబు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, నిజమేనయ్యా, నన్ను ఎన్ని కీడులు ఆవరించినప్పుడు దూత నన్ను తప్పించింది, ఆ కీడుల్లో నుంచి నన్ను విడిపించింది. నిజమే, సమస్తమైన కీడుల్లో నుంచి విడిపించిన ప్రభువు. ఎన్నిసార్లు మనకు కీడు చేయడానికి, హాని చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన శత్రువులు మన మీద పన్నాగం పన్నారు. ఎన్నిసార్లు మనం కీడు నుంచి తప్పించబడ్డాం. మనకు తెలుసు, నిజమే, పలానా కీడు నుంచి ప్రభువు నన్ను తప్పించాడు. ఆయన దయ ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది. కరుణావాత్సల్యతతో ఆయన నన్ను ఈ కీడుల నుంచి తప్పించాడు. లేకపోతే నేను ఏమైపోదునో అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో సమస్తమైన కీడుల నుంచి విడిపించిన ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మూడవది, సమస్తమైన కీడుల నుంచి ఆయన తప్పించాడు. మొదటిగా ఊబి నుండి, గుంట నుంచి తప్పించాడు. రెండవది భయముల నుంచి తప్పించాడు. మూడవది సమస్తమైన కీడుల నుంచి తప్పించాడు. నాలుగవది చూద్దాం. 2 పేతురు 2:9 నుంచి. 2 పేతురు 2:9. దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు. చాలండి. 2వ వచనం 2వ అధ్యాయం 9లో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. ఎక్కడి నుంచి అండి? శోధనలో నుండి తప్పించుటకు. ఇక్కడ పేతురు గారు రాసిన ఈ పత్రికలో శోధన అనేవి మన జీవితంలో నిత్యము మనం అనుభవిస్తూ ఉంటాం కదండి. రోజు ఏదో ఒక శోధన మనకు కలుగుతూ ఉంటుంది. అది ఏ రకంగా అయినా మనల్ని ఆవరించవచ్చు, ఏ రకంగా అయినా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనేకమైన శోధన. మనము గట్టిగా ప్రార్థన చేద్దామంటే ఏమొస్తుంది? శోధన వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్దాము అంటే ఏదో ఒక శోధన ఎదురవుతుంది. నిజమే, అనేకమైన శోధనలు మనల్ని ఆవరించినప్పుడు భక్తులైన వారిని మనం ఆయన పూజించేటప్పుడు, ఆయన గణపరిచేటప్పుడు, ఆయన ప్రార్థించేటప్పుడు, ఆయన నామములకు విధేయత చూపించేటప్పుడు, ఆయన పరిచర్యలో పాల్గొనేటప్పుడు, ఆయన పనిని చేసేటప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటి నుండి ఎవరు తప్పిస్తారు? ప్రభువు తప్పిస్తాడు. అదే మనం ఇక్కడ చూస్తాం. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు ఆయన ఎప్పుడు వెనకాడేవాడు కాదు. నిజమే, మనకు అనేకమైన శోధనలు ఈ సంవత్సరంలో మనం అనుభవించి ఉన్నాం. వాటన్నిటి నుండి ప్రభువు మనల్ని ఎలాగ విడిపించాడో మనకు తెలుసు. ఎన్నోసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ భయంకరమైన శోధన నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించి పైకి లేవనెత్తాడు. ఆ ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధించవలసిన వారమే ఉన్నాం.
ఐదవదిగా మనం చూసినట్లయితే 2 తిమోతి 4:18 2 తిమోతి 4 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చాలండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, దేని నుంచి తప్పించాడండి? దుష్కార్యములు, చెడు కార్యముల నుంచి మనల్ని తప్పించాడు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను ఏం చేశాడు? రక్షించాడు. రక్షించి నన్ను ఇక్కడ కూర్చొని పెట్టాడు. నిజమే, అనేక చెడు కార్యముల నుండి ప్రభువు మనల్ని విడిపించాడు. అనేకమైనటువంటి దుష్ట ప్రవక్తల నుండి మనల్ని విడిపించాడు. లేకపోతే మనం ఎలాంటి వారమో మనకు తెలుసు. ఆయన ఏం చేశాడంటే అలాంటి వ్యసనముల నుండి మనల్ని విడిపించి ప్రభువు ఆయన పాద సన్నిధిలో కూర్చొని పెట్టి మనల్ని రక్షించి ఆయన పరలోక రాజ్య వారసులుగా చేశాడు. దాన్ని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నిజమేనయ్యా, ఒకప్పుడు నేను ఎలాంటి వాడినంటే ఇలా ఉన్నానయ్యా, ఈ వ్యసనం నుండి నేను బయటికి రాలేకపోయినప్పుడు నువ్వేం చేసావంటే నన్ను విడిపించావు. నిజమే, ఇలాంటి పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించావు. నా జీవితం అగమ్యగోచరమైనప్పుడు నన్ను ఏం చేసావంటే నువ్వు నిలబెట్టావు. నేనేం చేయాలో తెలియని పరిస్థితిలో నన్ను నిలబెట్టావు. నేను ఏమైపోదునో అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆదరించావు, కృప చూపించావు. నిజమేనయ్యా, నిజమేనయ్యా. అనేక దుష్కార్యముల నుండి నన్ను విడిపించి నన్ను తప్పించి ఏం చేశావు? నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను రక్షించావు. తన పరలోక రాజ్యంలో చేరడానికి నన్ను రక్షించావు. నన్ను రక్షించింది ప్రభువుని ఏం చేయడానికండి? ఆరాధించడానికి. ఈ సంవత్సరంలో ప్రభువు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నిజమే, ఈ చివరి ఆదివారం వరకు మనల్ని, పునరుద్ధానపు దినం వరకు మనల్ని తీసుకుని వచ్చాడంటే అది మన బలం కాదు, మన శక్తి కాదు, మన యొక్క ఆలోచనలు కాదు, కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మన ఎదుట, మన కళ్ళ ఎదుట ఎంతోమంది నశించిపోయారు. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకంటే బలవంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే తక్కువ వయసు కలిగిన వారే. కానీ ఎందుకో నీ మీద, నా మీద, మన మీద తన యొక్క జాలి చూపించి, తన కృప చూపించి, కరుణ చూపించి ఆయన దుష్కార్యముల నుండి మనల్ని విడిపించి, చెడు కార్యముల నుండి విడిపించి, మన జీవితాన్ని సరిచేసి ఆయన తప్పించి, ఆయన మరణంలో నుండి మనల్ని తప్పించి రక్షించి ప్రభువు తన యొక్క ప్రియబిడ్డలుగా చేసుకున్నాడు. ఎన్నైనాయండి? 5 అయినాయి. ఒకటి ఏంటి? దొంగ ఊబి నుండి, జిగట గల ఊబి నుండి ఆయన ఏం చేశాడు? మనల్ని తప్పించాడు. రెండవదండి, భయముల నుండి. మూడవది, సమస్తమైన కీడుల నుంచి. నాలుగవది, శోధన నుంచి. ఐదవది, దుష్కార్యముల నుంచి. ఆరోది చూద్దాం. కీర్తన 56:12 చూస్తే, కీర్తన 56:12 దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను చాలండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నిజమే, మనం దీన్ని గుర్తు చూసుకున్నట్లయితే నిజమేనయ్యా, మరణమును వరకు వెళ్ళిపోయినా సరే నీవు నన్ను క్షణమాత్రంలో దాని నుండి తప్పించావు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికుండ వంటి వాడను తిని. నిజమేనయ్యా, ఓటికుండ లాంటి నా యొక్క జీవితాన్ని, ఓటికుండ లాంటి నా యొక్క బ్రతుకును నువ్వేం చేసావంటే మరణములో నుండి తప్పించావు. మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి.
నేను మరణం వరకు వెళ్ళిపోయాను. ఆ సమయంలో నువ్వు నన్ను ఏం చేసావంటే అక్కడి నుంచి నన్ను తప్పించావయ్యా. ఈ సంవత్సరంలో ఈ చివరి పరిశుద్ధ దినమును చూసేటువంటి భాగ్యమునిచ్చావు. మరణం నుండి నన్ను తప్పించావు. మరణ బంధకాలు నన్ను ఆవరించినాయి, చుట్టుముట్టుని. అయినప్పటికీ నువ్వు ఎంత కృపగలవాడో. అందుకే నేను నిన్ను స్తుతించాలయ్యా, ఎంతైనా ఆరాధించాలయ్యా. ఏమైపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను సజీవ లెక్కలో ఉంచావు. మరణ బంధకముల నుంచి ఆయన మనల్ని ఏం చేశాడంటే తప్పించాడు. 86వ కీర్తన 7వదిగా చివరిగా 7వది 86:3లో 86:13 అండి. 86:13. నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. అధికమైనది. పాతాళపు అగాధముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుంచి అండి? పాతాళపు అగాధముల్లో నుండి ఆయన నన్ను తప్పించాడు. పాతాళములోనికి దిగిపోకుండా ఆయన మనల్ని తప్పించాడు. పాతాళంలో ఎవరున్నారండి? సాతానుడు ఉన్నాడు. సాతాను చేతిలో పడకుండా నన్ను నువ్వు ఏం చేసావంటే నన్ను తప్పించావు. పాతాళపు అగాధంలోనికి నేను దిగిపోకుండా నువ్వు నన్ను తప్పించావయ్యా. ఎంత గొప్ప దేవుడో ప్రభువా, నా దేవా. నా ఎడల నీవు కృప అధికమైనది. నా ఎడల నీ కృప ఎంతో అధికమైనదయ్యా, ఎంతో అధికమైనదయ్యా. ఎందుకంటే పాతాళపు అగాధముల్లో నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించావు, త్రుటిలో తప్పించావు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, కొంచెంలో తప్పిపోయిందని. నిజమే. అగాధ జలాల్లో నుండి, పాతాళపు అగాధముల్లో నుండి నన్ను తప్పించేవయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవు. నా ఎడల నీకు ఎందుకో ఇంత కృప, నీవు చూపిన కృప చాలా అధికమయ్యా, చాలా ఎక్కువయ్యా. ఎంత కృప చూపించావు. అలాంటి కృప చూపించిన ఆ ప్రభువుని మనం ఎంతైనా సరే స్తుతింప బద్దులమై ఉన్నాం. ఆయన్ని ఆరాధించవలసిన వారమే ఉన్నాం. నిజమేనయ్యా, నీవు నన్ను ఎన్నిటి నుండి తప్పించావో. ఊబి నుండి నన్ను తప్పించావు, భయము నుండి నన్ను తప్పించావు, శోధ నుండి తప్పించావు, కీడు నుండి తప్పించావు, మరణ దుష్ట కార్యముల నుండి తప్పించావు, మరణ బంధకముల నుంచి తప్పించావు, పాతాళపు అగాధంలో నుంచి నన్ను తప్పించావు. నేను నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. ఎందుకంటే ఈ సంవత్సరం చివరి వరకు నన్ను తీసుకుని వచ్చావు. నీ కృప నాపై అధికంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రభువును మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఘనపరుద్దాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.